దినం ఎవరైనా సరే పూజలు పునస్కారాలు ఆలయానికి వెళ్ళాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక భక్తుడు తిరుపతి దర్శనానికి వెళ్ళాడు. అక్కడ క్షణం పాటు కూడా స్వామిని చూడలేకపోయాడు. పక్కకి జరిపేయడంతో కూడా అలిగి ఊరొచ్చి వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి స్థలం ఏదైతే ఉందో దాదాపు కొన్ని ఎకరాల భూమిలో కూడా దేవాలయం నిర్మాణం చేపట్టి అక్కడ స్వామిని చూసుకుంటూ ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఆలయంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసి తనకున్న దానిలో తనకున్న తోటల మీద నుంచి వచ్చే డబ్బులతో సోమవారం అన్నదాన కార్యక్రమాలు ఇతరితర చేస్తూ వస్తున్నాడు. ప్రజాసేవ చేస్తూ దైవసేవ చేసుకుంటూ ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి దుర్ఘటన అనుకోని రీతిలో కూడా భక్తులు దాదాపు 5,000 మందికి పైగా భక్తులు అక్కడికి రావడం అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏదేమైనా కూడా అనుకోని ఒక ఇన్సిడెంట్ దుర్ఘటన జరిగిపోయింది. రైలింగ్ కోల్డంతో కూడా ఒక్కసారిగా గందరగోళం ఏర్పడి భక్తులు అటు ఇటు వెళ్ళిపోయి అదంతా కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉండి దాదాపు 9 మంది ఇప్పటివరకు ఉన్న లెక్క ప్రకారం 9 మంది చనిపోయారు. 7 మహిళలు 2 చిన్నారులు కూడా ఉన్నారు. సో ఈ ఒక దుర్ఘటన అందరినీ కూడా ఏకాదశి పర్వదినాన ఒక రకంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధాని మోదీ స్పందించారు. దీనికి సంబంధించి మృతుల కుటుంబాలకి సంతాపం వ్యక్తం చేసి వాళ్ళకి 2 లక్షల ఎక్స్గ్రేషియా, ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకి 50,000 ఆర్థిక సాయాన్ని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు. ఇది ప్రభుత్వం ఆధీనంలో లేదు, ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఒక ఈవెంట్లో దాన్ని నడుపుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ దీన్ని కూడా ఒక కూటమి కుట్రలో భాగంగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఒక రకంగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే మృతుల కుటుంబాలకి సంతాపం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టాలి, ఇక్కడ ఒకవేళ నిర్లక్ష్యం జరిగిందని తెలిస్తే మాత్రం శిక్ష ఉంటుందన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. విచారణ చేపట్టాలి, సహాయ కార్యక్రమాలు కొనసాగాలి, అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఉన్నపళంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం, పరిస్థితిని సమీక్షించడం, మంత్రి నారా లోకేష్ కూడా అక్కడికి వెళ్ళడం, బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఈ ఎక్స్గ్రేషియా లేదంటే మౌనం పాటించడం ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇక రిపీట్ కాకూడదు, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటాం అనేది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి ఒక ప్లేస్, అది ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు. అది అంటే వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో ఏర్పాటు చేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కూడా పాండా అనేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో పాండా అతను కూడా చెప్తుంది ఒకటే, దాదాపు 95 ఏళ్ల వృద్ధుడు సేవ చేసుకోవాలి, వాళ్ళు వస్తారని నాకు తెలియదు, ఇంతమంది వస్తారని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కూడా ఒక తీవ్ర అనుకోని ఘటన అయితే జరిగిపోయింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి దాదాపు కొన్ని కుటుంబాలు ఇప్పుడు బాధ వహిస్తున్నటువంటి పరిస్థితి. సో అసలు ఈ ఆలయాల్లో దుర్ఘటనలు వరుసగా మనం చూస్తున్నాం. దానికి గల కారణాలు ఏంటి? ఆలయాల్లో ఎలాంటి సిస్టమ్ ఉండాలి, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా భక్తుల అత్యుత్సాహమా, నిర్వహణ లోపమా? ఎందుకంటే ఈ ఆలయం అక్కడ ఉన్నది అనేటువంటి విషయం ప్రభుత్వానికి కూడా తెలియదంటే మీరు నమ్ముతారా? ఆలయం అక్కడ ఏర్పాటు చేశారు ఒక భక్తుడు, దానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు అవన్నీ కూడా జరిగిపోయి తిరుపతి ఇది ఒక చిన్న తిరుపతిలా కూడా దాన్ని క్రియేట్ చేసి కరపత్రాలు పంచి ఫేమస్ చేసి కూడా ఇలాంటివి కూడా జరిగాయని వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా ఉండాలి? అక్కడ ప్రైవేట్ ఆలయాలకి నిబంధనలు ఉండవా? దాదాపు వేల లక్షల మంది వస్తున్నటువంటి ఆలయాల్లో అంత భద్రత పాటిస్తున్న క్రమంలో ఇలాంటి పవిత్ర దినాల్లో దాదాపు ఊహించవచ్చు వస్తూ ఉంటారు జనాలు దగ్గరగా ఉన్న ఆలయాలకి, సరైన భద్రతా చర్యలు తీసుకోవాల్సినటువంటి టైంలో లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఆలయాల విషయంలో చట్టం ఏం చెప్తోంది? భక్తులకు వస్తువుల కల్పన బాధ్యత ఎవరిది? ఒక ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి గనక ఇలాంటి పూజలు ఇవన్నీ ఉన్నాయి, దర్శన ఏర్పాట్లు ఏకాదశి శనివారం కావడంతో వచ్చే అవకాశం ఉందని ఒక చిన్న స్పృహ అవకాశం ఉన్న ప్రభుత్వానికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులకి చెప్పుంటే ఈరోజు ఇంత నష్టం జరిగి ఉండేది కాదేమో. అది ఆ విషయంగా వాళ్ళు ఆలోచించి ఉండాలి. అయితే కాశీబుగ్గ ఘటనతో జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలేంటి, దానిపై మాట్లాడదాం. ఆధ్యాత్మికవేత్తలు ఇచ్చే సలహాలేంటి, అవి కూడా మనం తెలుసుకుందాం. సో ఇవాల్టి ప్రైమ్ డిబేట్ బాధ్యత ఎవరిది? సో ఇవాల్టి మన ఈ ప్రైమ్ డిబేట్లో మనకి పాల్గొంటున్నారు పైడిరాజు తాళాబత్తుల, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, హెచ్ఎల్ నియోజకవర్గం నుండి. పైడిరాజు గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. విజయ్ గారు నమస్కారం. మరియు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్.
మరి కొద్దిసేపట్లో మనకి సిఎస్ఆర్ ప్రభు గారు జాయిన్ అవుతారు, విశ్వ యోగా విద్యాపీఠ్ చైర్మన్. రైట్, ముందుగా పైడ్రాస్ గారితో మాట్లాడదాం. పైడ్రాస్ గారు, ఈరోజు జరిగినటువంటి దుర్ఘటనకి సంబంధించి అంటే అది ప్రభుత్వ ఆధీనంలో లేకపోయినా ఈ ఘటనపై అటు ప్రభుత్వాన్ని నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు కూడా అందరూ స్పందించారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఎక్స్గ్రేషియాలు ప్రకటించారు. కానీ ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది, వాళ్ళు కూడా మేము ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇది ఒక అనుకోని సంఘటన అంటున్నారు. దీనిపై మీరేం మాట్లాడతారు? ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం. ఏదైతే ఈరోజు జరిగినటువంటి సంఘటన అందరినీ చాలా తీవ్రంగా కలిచివేసింది. ఇప్పటికీ కూడా అసంపూర్తి నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయం, అసంపూర్తి నిర్మాణంలో ఉన్న దేవాలయం ఇప్పటికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి నేటికి డెవలప్మెంట్ అవుతూ ముందుకు వెళ్తుంది. ఇది వాస్తవం. మరి ఆయనకి దాదాపు 90-95 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకం, విపరీతమైనటువంటి భక్తితో ఆయన ఆ నిర్మాణాన్ని, ఆ దేవాలయాన్ని నిర్మించుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మరో తిరుపతిలాగా చూపిస్తూ మా అందరికీ కూడా వెంకటేశ్వర స్వామిని దగ్గర చేస్తున్నారు. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారనే ఒక ఆలోచన ముందుగా ఆయన పెట్టుకోకపోవడం ద్వారా తప్పిదం మాత్రమే తప్ప ఇది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక ప్రైవేటీకరణలో ఉన్నటువంటి దేవాలయం. మరి చూస్తే శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా చాలా వరకు వేల సంఖ్యలో వెళ్ళటం జరిగింది. మరి భద్రతా లోపమా అని అంటే మరి స్వయంగా పెద్ద ఆయన పాండా గారే ఈరోజు మన మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మా జిల్లాలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమ్మడి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలానే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నేతలు పరామర్శించడం, ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇది ప్రైవేటీకరణలో ఉంది కాబట్టి తదుపరి దర్యాప్తులో మీకు విషయాన్ని తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మరి భక్తి భావనతో ఈరోజు ఒక మంచి రోజు ఏకాదశి, ఈ పర్వదినాన్న స్వామివారిని దర్శనం చేసుకోవటానికి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో భగవంతుని దర్శనం చేసుకోవడానికి కూర్చున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. మరి ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటన మీద పైడ్రాస్ గారు ఒక్క నిమిషం అండి, నేను మీతో పైడ్రాస్ గారు మళ్ళీ నేను మాట్లాడతాను. ప్రస్తుతం మనం ఘటనా స్థలి